ఒక రాష్ట్రానికి పాలకుడు అంటే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ సమానంగా చూసే సేవకుడు అన్నట్టు. అంతేనా కాదా? ఏ పథకం పెట్టినా, ఏ పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా అది తగినోళ్ళందరికీ మేలు జరిగేటట్టు చూడాలి. వాళ్ళ బతుకులలో వెలుగులు తీసుకురావాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో అట్లా ఉండదన్నట్టే మాట్లాడిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేందో మీరైనుండ్రి. మా శాసనసభ్యులు వస్తున్నారు అన్న, మేము ఎమ్మెల్యేలు అయినా కానీ మా ఎంబడి ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం, ఉపాధి కల్పించలేకపోతున్నాం అని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వస్తున్నారు. అందుకే ఈ రోజు 5 లక్షల మందిని మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు ఉండి చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి, అర్హత కలిగిన వాళ్ళకు మంజూరు చేయించడానికి ఈ రోజు 6,000 కోట్లు. ఇన్నరా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగే యువకులకు రాబోయే కాలంలో 6,000 కోట్లు ఇస్తారట. 50,000 నుంచి 4 లక్షల దాకా ఇచ్చే పథకం ఒకటి తీసుకురాబోతున్నారట. అంటే ఓ తీరుగా చెప్పాలంటే కాంగ్రెస్ కార్యకర్తలకు స్వయం ఉపాధి పేరుతోని రాష్ట్ర గల్లెపెట్టె నుంచి పంచిపెట్టే పథకం ఒకటి తీసుకురాబోతున్నారు అన్నట్టే కదా. ఆ ముచ్చట ఎవలో కాదు, ఏకంగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడంటే ఎట్లున్నదో చూడుండ్రి తెలంగాణల పరిపాలన అని అంటున్నారు సీఎం మాటలు ఇన్నోళ్ళు. ఎమ్మెల్యేల చుట్టూ తిరిగేటోళ్ళు ఎంటు ఉండేటోళ్ళ కంటే ఎవలాలు జెండాలు మోసినోళ్ళు అన్నట్టే కదా, పార్టీ ప్రచారం చేసేటోళ్ళు అన్నట్టే కదా. వాళ్ళైనా స్వయం ఉపాధి పొందేటందుకు అర్హత కలిగినోళ్ళు. వాళ్ళ కోసం ఒక పథకం పెట్టుడేంది? వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టులు నింపి నీళ్లు ఇయ్యనందుకు ఓ దిక్కు పంటలు ఎండిపోతుంటే, రైతు భరోసా రాక అన్నదాతలు ఎదురు చూస్తుంటే 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు కానే లేదు. మహిళలకు నెలకు 2,500 ఇచ్చుడు ఊసే లేదు. అవన్నట్లుండగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగిన వాళ్లకు పథకం తీసుకొచ్చుడైంది అని అంటున్నారు కొంతమంది. ఇప్పటికే 1,58,000 అప్పు చేసి చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి పని చేయలేదు. అవన్నుండగా అప్పు చేసి 6,000 కోట్లు వంచిపెట్టినట్టు చేసుడైంది. అయినా పథకం తీసుకొస్తే రాష్ట్రంలో ఉన్న అందరూ నిరుద్యోగులు అర్హులైతారు. వాళ్ళకు సాయం చేస్తే ఏదన్నా అక్కరకొచ్చే పని చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతారు. అట్లా కాకుండా ఎమ్మెల్యేల చుట్టూ తిరిగేటోళ్ళకి పైసలు ఇచ్చే పథకం పెడతామనుడేంది? మళ్ళా 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 6,000 కోట్లు ఇస్తామంటున్నారు. పథకం ఎప్పటి వరకు ఇస్తారో కూడా చెప్తున్నాడు ముఖ్యమంత్రి. అది కూడా నుండ్రి. జూన్ 2 నాడు 5 లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము. ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5,000 మంది మన ఎంబడి ఉండే అర్హత కలిగిన కార్యకర్తలు గానీ లేకపోతే గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉంటారు? 2,000, 3,000 ఉండొచ్చు. వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు, ఉపాధి కల్పించవచ్చు. ఇన్నరా ఈ పథకం అమలు చేయకుంటే ఇప్పటికిప్పుడు కొంపలన్నీ కూలినట్టు, ఏదో ఎత్తిపోతున్నదన్నట్టు జూన్ 2వ తారీఖు నాటికే లిస్టు రెడీ చేస్తారట. ఓ ముఖ్యమంత్రే మన చుట్టూ తిరిగేటోళ్లకు పైసలు ఇచ్చే పని చేయబోతున్నామంటే నిజంగా సర్కార్ సాయం అక్కరైన వాళ్లకు పైసలు వస్తాయన్న నమ్మకం ఏముంటది? ఇక దీంట్లో ఎన్నెన్ని పైరోగాలు నడుస్తాయో, ఎంత ఆగమైతుందో అని అంటున్నారట నిజంగా చదువుకొని సర్కార్ సాయం కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ యువకులు. మరి చూడాలే ముందు ముందు ఎట్లుంటది కాంగ్రెస్ సర్కార్ తీసుకురాబోతున్న పథకం ముచ్చట. అబ్బబ్బా, ఏం ప్రైవేట్ కొలువురా బాబు, ఎంత పని చేసినా పీల్చి పిప్పి చేస్తారు. ప్రతి నెల టార్గెట్లు పెట్టి టార్చర్ చేస్తున్నారు కంపెనీలు. ఈ టార్గెట్లు చేయబట్టి జీవితం మీద విరక్తి పుడుతుంది. ఇంత కష్టపడే బదులు గట్టిగా చదివి గవర్నమెంట్ కొలువు సంపాదించాలి. ఇప్పుడు సాతగా ఆఫీస్కి పోయి హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని పని చేసుకోవచ్చు. అప్పుడప్పుడు జీతంతో పాటు హామీయం కూడా వస్తుంది. ఆ సర్కార్ కొలువు చక్కదనమే వేరు అని అనుకుంటారు అందరూ. కానీ గీడ చూడుండ్రి ఎట్లున్నదో సర్కార్ కొలువు చేస్తున్న వాళ్ళ పరిస్థితి. ఖమ్మం మున్సిపల్ ఆఫీస్ లో అసిస్టెంట్ కమిషనర్ ముందు తమ బాధలు చెప్పుకుంటున్న బిల్ కలెక్టర్లు వీళ్ళంతా. ఏంది సార్ మమ్మల్ని గింత తిప్పల పెడుతున్నారు, మేము ఈ నౌకరి చేయాలనా వద్దా అన్నట్టు ఏడ్చినంత పని చేసిండ్రు. ఇంటి పన్ను, నల్ల పన్ను, మున్సిపల్ పన్నులు ఉంటాయి కదా, ఆగో వాటిని వసూలు చేసేటానికి పడరాని పాటలు పడుతున్నారట. అదే ముచ్చట యోగి అన్న చెప్తున్నాడు. ఇనుండ్రి. నేను పొద్దు నాకు విలేజ్ లో 6-7కి పనికి వెళ్ళిపోతారు. నేను 6:30 మీరు కూడా చూశారు. పంపులు కట్ చేసిన, మీకు అందరికి ఫోన్ చేసిన, ఎవరు ఎక్కలేదు, నన్ను కొట్టడానికి వచ్చారు. అయినా సరే నేను చేస్తే తిరుగుతున్నా చేస్తూనే ఉన్నాను. ఏంటి సార్ నాకు అక్కడ 250, 350 లక్ష అట్రాక్ట్ నాకు ఇన్నరా పన్నులకు పోయి ఉత్త చేతులతో వచ్చుడు కాదు, ఖచ్చితంగా 1,00,000 రూపాయలు వసూలు చేసుకొని రావాలి అని ప్రైవేట్ నౌకరు చేసేటోళ్లకు పెట్టినట్టు టార్గెట్ పెట్టిండ్రట. మీరేం చేస్తారో మాకు తెలియదు, పన్ను బకాయిలు మొత్తం వసూలు చేయాలి అని కండిషన్లు పెట్టిరట. ఆ పన్నుల వసూలకు పోతే కొందరు కొట్టేతానికే మీదికే వచ్చిండ్రట. రిస్క్ ఎందుకు అని ఊకుంటే పెట్టిన టార్గెట్ ను వసూలు చేయలేదని జీతాలు కట్ చేస్తున్నారట. ఇటు పన్నులు కట్టని ఖమ్మం జనాల నడుమ, అటు అధికారుల నడుమ నలిగిపోతున్నామని గోడెల
మెల్ల పోసుకుంటున్నారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఏం లాభం లేదు. మేము ఏ ప్రయత్నం చేయకుంటే మాదే తప్పైతుంది. కానీ ఎవ్వల పనులకు వాళ్ళు పోయిన తర్వాత జనం గలవరని పొద్దుగాలన లేచి తిరుగుతున్నాం. అయినా కూడా మాకు సోకాజ్ నోటీసులు ఇచ్చుడేంది సార్ అంటున్నారు. ఓ తీరుగా ఇది శ్రమ దోపిడీ చేసినట్టు కదా సార్, చిన్న ఉద్యోగుల మీద పెద్దోళ్ళ పెత్తనమేంది సార్ అని గట్టిగానే అడిగినరు. ఇంకేమంటున్నాడో కూడా ఇనుండ్రి. నోటీసులు 3-4 ఇచ్చాము. నోటీసులు మేము ఇచ్చాం సార్, 1-3 నోటీసులు ఇచ్చాము. వాళ్ళు కట్టట్లేదు. మీరు రండి, చీల్ చేద్దాం, హల్చల్ అవుతుంది, మేము పోయి నోటీసులు ఇచ్చి మీరు ఫీల్డ్ మీదకి వస్తే తెలుస్తుంది మా బాధ ఏందో అన్నట్టు చెప్తున్నాడు. చూడుండ్రి ఎట్లున్నదో సర్కార్ నౌకరీ చేసే బిల్ కలెక్టర్ల పరిస్థితి. అసిస్టెంట్ కమిషనర్ మీ సమస్యలు పరిష్కరిస్తామని మాట ఇచ్చే వరకు బయటికి వచ్చిండ్రట ఈ బిల్ కలెక్టర్లు. సర్కార్ కొలువులంటే సంబరవడి కొలువులకు ఎక్కినాం గానీ ఇక్కడ వేరున్నది మా పరిస్థితి అన్నట్టు బాధపడుతున్నారు. మరి వీళ్ళ కష్టాలు ఎట్లా గట్టెక్కుతాయో ఎవరు న్యాయం చేస్తారో ఆ పెద్ద ఆఫీసర్లకే ఎరుకుండాలే.